బ్రో నన్ను గెలకద్దు, నన్ను ఇరిటేట్ చేయొద్దు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అయితే ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చారంట. వార్నింగ్ ఎవరికి? ఆయన ఇరిటేట్ చేసింది ఎవరు? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి అనుకోవచ్చు. సో రోజు రోజుకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ వ్యక్తులు, పార్టీలో కీలకంగా ఉన్న పెద్ద వ్యక్తులందరూ కూడా పార్టీకి దూరం అవుతున్నారు. సో ఇలాంటివి ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా ఎప్పుడు కూడా పోయిన వాళ్ళ గురించి ఏ విధంగా చెడుగా మాట్లాడదాము, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ గురించి ఏ విధంగా చెడుగా మాట్లాడదాము, ఇలాంటి ఉద్దేశాలతోనే ఆయన ముందుకెళ్తున్నాడు. కానీ ఆయన పార్టీలో లోపాలు ఏంటి, ఆయన పార్టీలో లోపాలు ఉన్నందుకే అసలు అందరూ కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారో, లేకపోతే పార్టీని ఏ విధంగా ఇంకా స్ట్రాంగ్గా చేసుకుందామని ఏమాత్రం కూడా ఆయన ఆలోచించట్లేదు. సో ఇలాంటి ధోరణి చూస్తుంటే అసలు ముందు ముందు ఈయన పార్టీ ఉంటుందా లేదా, ఒక్కడే మిగులుతాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే రీసెంట్గా ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడంటే అది కూడా విజయసాయి రెడ్డి గురించి. అయితే చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయాడు, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అనువుగా ఉండడానికి మన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, ఆయనకు అనువుగా ఉండడానికి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో వీటికి ధీటుగా ఇప్పుడు విజయసాయి రెడ్డి కౌంటర్గా ఒక ట్విట్టర్ పోస్ట్ మాత్రం పెట్టాడు. చాలా పెద్దగానే అందులో చాలా పెద్ద మ్యాటర్ రాశాడు అనమాట. అయితే అసలు నేను ఈ పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అనుకుంటే, గత 4 సంవత్సరాల నుంచి కూడా నాకు పార్టీలో అవమానం జరుగుతుంది. ఓకే ఉండని, ఎంత జరిగినా కూడా రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా సహజం కదని చెప్పేసి నేను 4 సంవత్సరాల నుంచి ఓపిక పడుతూ వస్తున్నాను. సో ఇంకా స్టిల్ పార్టీ అధికారం పోయి ఓడిపోయినప్పటికీ కూడా ఇంకా నాకు అదే అవమానం జరుగుతుంటే ఇంకా నేను ఉండలేక అక్కడి నుంచి వచ్చేసాను అనే విధంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. అదే అండ్ దాంతోపాటు ఇంకా ఎట్లా అంటే, ఇప్పుడు ఒక పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి ఎవరిని కలిసినా కూడా తప్పే, ఏ పని చేసినా కూడా తప్పే, ఎవరిని కలిసి ఎవరితో మాట్లాడినా కూడా తప్పే అనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు కాబట్టి ఆయన ఎవరితో మాట్లాడినా కూడా ఓకే ఈ పార్టీ గురించి చెడుగా చెప్పడానికే నువ్వు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నావు అండ్ వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేయడానికి వాళ్ళతో మాట్లాడుతున్నావు. అంతకుముందు ఒకసారి తారకరత్న గారు చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆ ఇంట్లో మనిషే అక్కడ చంద్రబాబు గారితో భేటీ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచే ఆయనకి పార్టీలోంచి విడిపోవాలని ఆలోచించాలని కొంతమంది అంటున్నారు. మరి అదంతా అంటే అక్కడ నుంచి అని కాదు, ఒకవేళ అక్కడ నుంచి ఆయనకు అలాంటి ఆలోచన వస్తుంటే ఇన్ని రోజుల పాటు ఆయన ఆగేది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే కూడా ఒకవేళ అప్పటి నుంచి ఆయన మైండ్లో అది ఈ యొక్క ఆలోచన ఉంటే జైల్లో ఉన్నప్పుడే కలిసిపోయేటోడు. అప్పటి నుంచి ఇప్పుడు సింపతి గెయిన్ ఆయన జైలుకి వెళ్ళినందుకే కొంచెం సింపతి వచ్చిన కూడా చాలామంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి. సో మరి అలాంటి సమయంలోనే వెళ్ళుంటే ఈయన కూడా ఇంకా మంచి పేరు వచ్చేది, ఎవరికి తెలుసు. సో అట్లాంటిది ఏం లేదు, ఆయన ఒక పార్టీకే స్ట్రిక్ అయి ఉన్నాడు, ఆ పార్టీలోనే ఉన్నాడు. కాకపోతే ఆయన అవమానాలు అనేవి కూడా తట్టుకోలేక రావడం జరిగింది. సో ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి ఈయన గురించి చెడుగా మాట్లాడుతున్నారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి అనువుగా ఉండడానికే ఈ విధంగా పార్టీ నుంచి వెళ్ళిపోయావు, రాజీనామాకి అంటే రాజ్యసభ సీటుకి కూడా రాజీనామా చేసే విధంగా మాట్లాడుతున్నారు. సో దానికి మాత్రం ఈయన కౌంటర్గా ఈ యొక్క ట్విట్టర్ పోస్ట్ అయితే పెట్టాడు. అండ్ నేను ఊరికే ఉన్నవారు నన్ను ఊరికే గెలుకుతున్నారు, ఇరిటేట్ చేస్తున్నారు, నా దగ్గరికి రాకండి, నన్ను ఇరిటేట్ చేయకండి, నన్ను గెలక్కండి అనే విధంగా ఆయన ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఈ ఒక పోస్ట్ అయితే పెట్టాడు. అండ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీరు ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు వేరే వ్యక్తితో ఎవరితో మాట్లాడినా కూడా ఇంకా అది ఓకే మా పార్టీ గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళ దగ్గర ఏదో లబ్ధి పొందడానికి వాళ్ళతో మాట్లాడుతున్నావు అనే విధంగా ఆయన చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నాడు విజయసాయి రెడ్డిని. అండ్ ఇక్కడ ఈయన కూడా స్వయంగా చెప్తున్నాడు, అవును నేను నేను ఫ్యామిలీని కలిశాను, ఎందుకంటే నా కూతురు పెళ్ళికి అందరూ కూడా వచ్చారు అండ్ కృష్ణ గారితో నాకు 2 దశాబ్దాల నుంచి మంచి స్నేహం ఉంది, అలాంటప్పుడు నేను ఖచ్చితంగా కలుస్తాను, కలిసినంత మాత్రాన నువ్వు ఈ విధంగా చెడుగా మాట్లాడుతావు అనుకోలేదు, ఇలాంటి వాటి వల్లనే నేను బయటకు వచ్చాను అనే విధంగా ఆయన చెప్పాడు. సో మొత్తానికైతే విజయసాయి రెడ్డి మాత్రం ఈ విధంగా ఒక స్వీట్ వార్నింగ్ లాగా వాళ్ళకి చెప్పడం జరిగింది, నన్ను గెలక్కండి, నన్ను ఇరిటేట్ చేయకండి అని చెప్పేసి.